ఉన్నత చదువులు ఆపొద్దు. విద్యాలక్ష్మి పథకం కింద 10 లక్షల వరకు లోన్. ఇలా చేస్తే వడ్డీ కూడా మాఫీ. ఉన్నత విద్య చదవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక చాలా మంది ఆ కోరిక తీరకుండానే విద్యాభ్యాసం ముగిస్తారు. తమ కళ నెరవేరకుండానే జీవితం కోసం రాజీ పడతారు. ఏదో చిన్న చితక ఉద్యోగాల్లో చేరిపోతారు. ఉద్యోగం రాని వాళ్ళు ఏదో ఒక కంపెనీలో కార్మికుడిగా చేరిపోతారు. లేకపోతే వ్యవసాయంలో కుటుంబానికి సాయంగా నిలుస్తారు. పెద్ద చదువులు చదివి జీవితంలో ఉన్నతంగా సెటిల్ అయ్యే అవకాశం ఉన్నా పరిస్థితులు అనుకూలించక రాజీపడి అక్కడే ఆగిపోతారు. అలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ప్రారంభించింది. విద్యార్థి పై చదువులకు సంబంధించిన డబ్బును ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్య కోసం రుణం పొందడమే కాదు, కొన్నిసార్లు ప్రభుత్వం మీకు వడ్డీని కూడా మాఫీ చేస్తుంది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అంటే ఏంటి? దేశంలోని ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. 2024 కేంద్ర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. 2024 నవంబర్ 6న ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన పథకాన్ని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉన్నత చదువుల కోసం ఒక విద్యార్థికి ఈ పథకం కింద 15 నుంచి 16 లక్షల వరకు రుణం ఇస్తారు. 10 లక్షల వరకు రుణం తీసుకుంటే కేవలం 3% మాత్రమే వడ్డీ చెల్లించాలి. కొన్నిసార్లు ఈ రుణంపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. రుణం తీర్చడానికి 12 సంవత్సరాల సమయం ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది వరకు కూడా వడ్డీలో మినహాయింపు కల్పిస్తారు.